దుబ్బాక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరుగుతుందనడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నవారికే ఇల్లు పథకాలు ఇచ్చి అన్యాయం చేశారని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వివక్ష లేకుండా ఎమ్మెల్యే సొంత గ్రామంలో 16 ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కేటాయించామని, ఇంకా అర్హులైన వారు ఉంటే వారికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో అత్యంత పారదర్శకంగా 3500 ఇండ్లను కేటాయించడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారనడం సరైంది కాదని, అర్హులైన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొగుట మండలం తుక్కాపూర్ తొగుటలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఎమ్మెల్యే ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు అనంతల శ్రీనివాస్, మండల అధ్యక్షులు కొంగరి రవి, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కూడవెల్లి దేవస్థానం చైర్మన్ ఉషయ్య గారి రాజిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు అవినీతి జరుగుతుంది, అనర్హుల కేటాయిస్తున్నారని మాట్లాడడం సిగ్గుచేటు. అత్యంత పారదర్శకంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇందిరమ్మ ఇల్లు 3500 కేటాయించడం. ఎక్కడ కూడా ఏమనంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చే బాధ్యత మాకుంటుంది. కార్యకర్త అయితే ఇల్లు లేకపోతే కార్యకర్త ఇల్లు కట్టుకోవద్దా? మీలాగా ట్రాక్టర్లు ఉన్నోళ్ళకే ఇచ్చి ఇల్లున్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేసి అవినీతి జరిగింది మీ పాలనలో. సాక్షాత్ మీ ఊర్లోనే పోతారం గ్రామంలో ఎన్ని ఇల్లులు కావాలంటే 16 కావాలంటే 16 ఇచ్చారు. ఇంకా ఎన్ని కావాలన్నా పోతారం 100% పోతారంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంకా ఎవరైనా పోతారం గ్రామం ఉంటే వాళ్ళు 16 మందికి నేను ఇల్లు ఇచ్చిన. నీ పాలన ఏం చేసినావు? మా గ్రామం తుక్కాపూర్ తొగుట 2 ఊర్లలో కలిసి 3700 ఓట్లు. ఒక్క ఇళ్ళని ఇచ్చినావా? నువ్వు ఒక్క ఇళ్ళని ఇచ్చినావా? నువ్వు చేసినావు. టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చినావు. మేము ఎక్కడ చేయలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినావు.